హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. సో ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి డీల్ చేస్తున్నాను. అది ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ నుంచి నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. సో మీరు కనుక యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నా కానీ లేకపోతే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా కూడా కరెంట్ అఫైర్స్ నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. సో అందుకని కంపల్సరీ కరెంట్ అఫైర్స్కి నోట్స్ అయితే మీరు ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. సో ఈ వీడియో కంప్లీట్గా చూసినట్లయితే మీకు 100% అసలు నోట్స్ ప్రిలిమ్స్కి ఎలా చేసుకోవాలి, మెయిన్స్కి ఎలా చేసుకోవాలో కూడా క్లియర్గా తెలుస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటి అంటే మనం ఒక రైట్ సోర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సోర్సెస్ అంటే ఏంటి? సో మనం ఎక్కడి నుంచి కరెంట్ అఫైర్స్ చదువుతామో వాటిని సోర్సెస్ అంటారు. సో మనకి ఎలాంటి సోర్స్ ఉన్నాయి మార్కెట్లో అంటే మనకి డైలీ ఒక న్యూస్ పేపర్ వస్తుంది కదా. ఓకే, మనం ఇక్కడ నేషనల్ న్యూస్ పేపర్ చదువుతాం కదా. వచ్చేసి మనకి హిందూ ఉంది మార్కెట్లో అండ్ అలాగే ఇండియన్ ఎక్స్ప్రెస్. ఇవి రెండు మోస్ట్ ట్రస్టెడ్ అనమాట. ఎస్పెషల్లీ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అందరూ చదివేది ఇందులో ఒకటి. either హిందూ అనే చదువుతారు లేకపోతే ఇండియన్ ఎక్స్ప్రెస్ అనే చదువుతారు. ఓకే, చూడడం చదవడం బద్ధకం అనుకోండి. సో వాళ్ళు ఏం చేస్తారు, జస్ట్ ఒక టీవీ ఛానల్ యొక్క న్యూస్ని ఫాలో అవుతారు. చాలామంది చేసే పని ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తారు, బయట మ్యాగజైన్స్ ఎలాగో అవైలబుల్గానే ఉన్నాయి కదా మేడం. సో మంత్ అయిపోయిన 15 డేస్కి మ్యాగజైన్ అనేది మార్కెట్లోకి రిలీజ్ అవుతుంది. ఏదో ఒక మ్యాగజైన్ తీసుకొచ్చి చదువుకుంటాను అనుకుంటారు కదా. అదే కాకుండా మనకి ఇతర సోర్సెస్ చూసుకున్నట్లయితే పిఐబి ఉంటుంది, ఆల్ ఇండియా రేడియో ఉంటుంది. రేడియో కూడా చాలామంది వింటూ ఉంటారు, ఆల్ ఇండియా రేడియో యాప్ డౌన్లోడ్ చేసుకొని. అండ్ అదే కాకుండా మనకి డౌన్ టు ఎర్త్ కూడా ఉంటుంది. ఓకే, సో ఇలా మనకి మార్కెట్లో చాలా సోర్సెస్ అయితే ఉన్నాయి కరెంట్ అఫైర్స్ కవర్ చేయడానికి. సో ఇందులో ఏది బెస్ట్ అని అంటే కంపల్సరీ నేను డైలీ న్యూస్ పేపర్ చదవడం అని చెప్తాను. సో దీనివల్ల ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఎవ్రీ డే మనం కరెంట్ అఫైర్స్ చూస్తూ ఉన్నట్లయితే మన సొసైటీలో ఏం జరుగుతుంది, సో తెలుగు వాళ్ళ మైండ్ సెట్ అలాగే అసలు ఒక టిపికల్ ఇండియన్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే మన ఇంట్లో ఏం జరుగుతుందో కాదు, పక్కన ఇంట్లో ఏం జరుగుతుందో చాలా ఇంట్రెస్టింగ్గా డీల్ చేస్తూ ఉంటారు కదా. సో అలాగే మనకు సొసైటీలో ఏం జరుగుతుందో క్లియర్గా తెలుసుకోవాలంటే మనకి పేపర్ అనేది ఒకటి ఇంపార్టెంట్ సోర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి, చాలామంది మంత్లీ మ్యాగజైన్స్ అని ఈ మంత్ ఎండ్ తర్వాత చదువుతారు. కానీ ఆ మంత్లో జరిగినవన్నీ ఒకటేసారి చదివి గుర్తుపెట్టుకోవడం, అలా అసలు ఏమవుతుందో అనలైజ్ చేసుకోవడం చాలా కష్టంగా మారుతుంది. సో మీరు కనుక మంత్లీ మ్యాగజైన్ మీద డిపెండ్ అయి ఉన్నట్లయితే జస్ట్ మీరు బై హార్ట్ చేస్తారు అంతే తప్ప అసలు ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేరు. సో యాజ్ అ సివిల్ సర్వెంట్ అసలు సొసైటీకి దగ్గరగా పనిచేస్తారు కాబట్టి సొసైటీని అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని డైలీ న్యూస్ పేపర్ చదవండి, మీకు చాలా చాలా అవగాహన వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏం జరుగుతుంది, గవర్నమెంట్ ఏం చేస్తుంది, మన ఎకానమీ ఏమవుతుంది, సో రీసెంట్ ట్రంప్ గెలిచాడు దానివల్ల ఏం ఇంపాక్ట్ ఉంది. సో అదంతా మీరు డైరెక్ట్గా మ్యాగజైన్లో చదివితే అసలు మీరు అర్థం చేసుకోవడానికి, అనలైజ్ చేసుకోవడానికి ఒక పాయింట్ ఉండదు. డైరెక్ట్గా అక్కడ సోర్స్ అంతా ఉంటుంది, అక్కడ కంటెంట్ అంతా ఉంటుంది, జస్ట్ మీరు రోడ్ లర్నింగ్ చేస్తారు అంతే. ఓకే, అలా చేయడం వల్ల చాలా ఇంపాక్ట్ అయితే మీ ఆన్సర్ రైటింగ్లో కూడా కనిపిస్తుంది. సో డైలీ న్యూస్ పేపర్ చదివి అర్థం చేసుకునే స్టూడెంట్ యొక్క ఆన్సర్స్ను అలాగే జస్ట్ రోడ్ లర్నింగ్ చేసే స్టూడెంట్ ఆన్సర్స్ కూడా చాలా తేడా అక్కడే కనిపిస్తూ ఉంటుంది. సో మీరు అలా కాకుండా డైలీ న్యూస్ పేపర్ చదవడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇప్పుడు మన సెకండ్ స్టెప్ వచ్చేసి ఏంటి అంటే బ్రేక్ డౌన్ ద సిలబస్. సో మీరు ఇక్కడ వచ్చింది ఎందుకు, యూపీఎస్సీ క్లియర్ చేయడానికి కదా. సో యూపీఎస్సీ క్లియర్ చేయాలంటే అసలు సిలబస్ మనకు తెలియాలి. సో సిలబస్ కాకుండా వేరేది ఏది చదివినా కూడా నీకు అసలు యూస్ అవుతుందా, అవ్వదు. సో ఎగ్జామినేషన్కి తగ్గట్టుగానే మీ ప్రిపరేషన్ని మలుచుకోవాలన్నమాట ఇక్కడ. సో అందుకే సెకండ్ స్టెప్ వచ్చేసి బ్రేక్ డౌన్ ఆఫ్ సిలబస్. సో మీరు ఎప్పుడైనా పేపర్ పట్టుకున్నట్లయితే ఎన్ని పేపర్స్ ఉంటాయి, చాలా పేపర్స్ ఉంటాయి కదా. అందులో ఎన్ని ఆర్టికల్స్ ఉంటాయి, ఒక్క పేపర్ ఓపెన్ చేస్తే మనకి మినిమం ఒక 10 to 11, 12 ఆర్టికల్స్ ఉంటాయి. ప్రతి ఒక్క ఆర్టికల్ ఇంపార్టెంటేనా, కాదు. రోజు మీరు చూసుకున్నట్లయితే ఒక 7 నుంచి ఒక 10, 11 ఆర్టికల్స్ ఆ పేపర్ మొత్తంలో మనకి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ, మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్గా ఉంటాయి. అవి చదివితే సరిపోతుంది కదా, అన్నీ చదవక్కర్లేదు. అవి ఎలా ఐడెంటిఫై చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు యూపీఎస్సీ సిలబస్ ఏముంది, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా కూడా సిలబస్ ఏముంది, ఫస్ట్ ఆ సిలబస్ చూడండి. సో ఇక్కడ మీరు ఏ ఆర్టికల్ తీసుకొని ఏ టైటిల్ చదువుతున్నా కూడా ఆ టైటిల్ మొత్తం మనకి ఇంపార్టెంట్ కాదు. ఆ టైటిల్లో ఉన్న ఏదైనా కీవర్డ్ మనకి సిలబస్లో ఉందా, ఆ కీవర్డ్ని మనం పికప్ చేయాలి. ఓకే, ఆ కీవర్డ్ని పికప్ చేసేసి
మన సిలబస్లో ఎక్కడ పెట్టచ్చు, ఏ పార్ట్ ఆఫ్ సిలబస్లో పెట్టచ్చు. మనకి యూపీఎస్సీ చూసుకున్నట్లయితే జిఎస్ 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3 ఉంటుంది, 4 ఉంటుంది, అలాగే ఆప్షన్ ఉంటుంది కదా. సో ఈ పేపర్స్లో ఆ కీవర్డ్ ఎక్కడ కనిపించింది మీకు అని ఐడెంటిఫై చేయాలి. అదే కాకుండా అది ఓన్లీ ఒకటి సబ్జెక్ట్లో మనం పెట్టుకోవచ్చా, లేకపోతే ఇంకా వేరే ఏ సబ్జెక్ట్స్లో కోయిన్సైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకోండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మీరు జాగ్రఫీలో చదువుకుంటారు, ఎకానమీ చదువుకుంటారు, సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుకుంటారు. సో అలా డిఫరెంట్ సబ్జెక్ట్స్లో కూడా చదువుకుంటారు కదా. సో మీరు నోట్స్ చేసేటప్పుడు ఇంటర్లింకింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇంటర్లింకింగ్ ఆఫ్ సబ్జెక్ట్స్ మీద మీరు ఫోకస్ చేయాలి. ఓన్లీ ఒకటే సబ్జెక్ట్స్ వచ్చింది కదా అని చెప్పి సైలెంట్గా కూర్చోవడం కాదు. ఇంకా వేరే ఏ సబ్జెక్ట్ కూడా చదివే ఛాన్స్ ఉంది, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు మెయిన్స్ ఆన్సర్ రాసేటప్పుడు ఎప్పుడు మల్టీ డైమెన్షనల్ ఆన్సర్స్ రాస్తారు. అదే కాకుండా ఎస్ఏలో కూడా మల్టీ డైమెన్షనల్ ఎస్ఏ రాయాలి. కాబట్టి ఇలాంటి ఇంటర్లింక్ అనేది మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం నేర్చుకోవాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇది సెకండ్ స్టెప్, రైట్ సోర్సెస్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ డౌన్ ద సిలబస్. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి నోట్ మేకింగ్ సిస్టమ్ ఎలా ఉండాలి. ఈ నోట్ మేకింగ్ సిస్టమ్ వచ్చేసరికి 2 విధాలుగా చేయొచ్చు. సో ఫస్ట్ వచ్చేసి మీరు ఒక సింగిల్ బుక్ని తీసుకొని ఆ సింగిల్ బుక్లో రోజువారీ వచ్చిన కరెంట్ అఫైర్స్ని రాసుకుంటారనమాట. సో నాకు అలా వద్దు అనుకున్నప్పుడు ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే మల్టిపుల్ బుక్స్ తీసుకుంటారు. ఆ మల్టిపుల్ బుక్స్ని కేటగరైజేషన్ ఆఫ్ బుక్స్ అంటాం. మీరు బుక్స్ని కేటగరైజ్ చేస్తారు. సో ఇక్కడ కేటగరైజేషన్ ఆఫ్ బుక్స్ అంటే ఏం లేదు, మీరు సపరేట్గా జిఎస్ 1కి బుక్ పెట్టడం, జిఎస్ 2కి, ఓకే, జిఎస్ 2కి, జిఎస్ 1కి, జిఎస్ 3కి, జిఎస్ 4కి అలా సపరేట్ బుక్స్ పెట్టేసి మీకు వచ్చిన కరెంట్ అఫైర్స్ని అలా ఇంక్లూడ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో మీకు ఓపిక ఎక్కువ, నాకు ఓపిక ఎక్కువ, ఒక 3 hours స్పెండ్ చేసి నేను నోట్స్ చేసుకుంటాను, ఇది ఇంపార్టెంట్ కదా అని రియలైజ్ అయితే మీరు ఈ విధంగా వెళ్ళొచ్చు. నో ప్రాబ్లం, అసలు ఎలా చేసుకున్నా పర్లేదు. ఓకే, సో ఇప్పుడు నోట్స్ ఎలా చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి టైటిల్ లేకపోతే కీవర్డ్ ఏముందో రాసుకుంటాం. ఓకే, రాసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి, మన సిలబస్లో ఎక్కడుంది, జిఎస్ 1నా 2నా 3నా 4ఆ 5ఆ, మన అందులో కూడా మన సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, మళ్ళీ అందులో ఏ సబ్జెక్ట్, హిస్టరీనా, పాలిటీనా, ఎకానమీనా, జియోగ్రఫీనా, ఎన్వైర్మెంటా రాసుకుంటాం. ఓకే, డన్. దాని తర్వాత అసలు చాలా మంది ఫోకస్ చేసేది వాట్ ఈస్ దిస్, ఆ టాపిక్ ఏంటి, అంతవరకే ఉంటుంది మన మైండ్ సెట్, స్టూడెంట్ మైండ్ సెట్. దానికి మించి వెళ్ళట్లేదు. దానికి మించి కూడా మనం ఎందుకు ఉంది, హౌ, వై, హౌ కాంపోనెంట్స్ మీద కూడా మనం ఫోకస్ చేయాలి. సో ఎప్పుడైనా సరే మనం వాట్ కాంపోనెంట్ మీద ఫోకస్ చేసినట్లయితే ఈ వాట్ నుంచి ఓన్లీ మనకి ప్రిలిమ్స్ క్వశ్చన్ మాత్రమే వస్తుంది. అంటే అది ఓన్లీ ఫ్యాక్ట్స్ గురించి మాత్రమే డీల్ చేస్తుంది. కాబట్టి మనకి ప్రిలిమ్స్కి సంబంధించిన కంటెంట్ అంతా వాట్ కాంపోనెంట్లో ఉంటుంది. సో ఇక్కడ మీరు వై, హౌ కూడా చూసినట్లయితే ఇక్కడ మనకి ఎనాలిసిస్ వస్తుంది. ఈ ఎనాలిసిస్ బేస్డ్ మీదనే నీకు మెయిన్స్ క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. సో క్లియరే కదా, మనం ఓన్లీ వాట్ ఎందుకు, వై ఎందుకు, హౌ ఎందుకు అని తెలుసుకుందాం. ఏది ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్, ఏది మెయిన్స్కి ఇంపార్టెంట్ అని. సో ఇక్కడ నోట్స్ ఎలా చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం డైమెన్షన్స్ చూడాలి. ఈ డైమెన్షన్లో బేసిక్ ఫ్యాక్ట్స్ చెప్పినట్టు వాట్ కాంపోనెంట్ చూసుకున్నట్లయితే మనకి ప్రిలిమ్స్ కవర్ అవుతుంది. సో మెయిన్స్కి వెళ్ళినట్లయితే వై, హౌ, దానివల్ల ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, అలాగే మెజర్స్ ఏంటి. ఈ మెజర్స్ చూసుకున్నట్లయితే మళ్ళీ దీన్ని బ్రేక్ డౌన్ చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్గా మెజర్స్ ఏం తీసుకోవాలి, నేషనల్ లెవెల్లో మెజర్స్ ఏంటి, స్టేట్ లెవెల్లో మెజర్స్ ఏంటి, లేకపోతే లోకల్ లెవెల్లో మెజర్స్ ఏంటి తీసుకుంటాం. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. సో గత 1 month నుంచి వింటర్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మనకు అప్పుడు స్టబుల్ బర్నింగ్, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంతా న్యూస్లో ఉంది కదా. సో అది కంట్రోల్ చేయడానికి ఇంటర్నేషనల్గా ఏమేమి మెజర్స్ తీసుకోవాలి, మన నేషనల్ లెవెల్లో ఎలాంటి అథారిటీ ఉంది, ఎలాంటి మెజర్స్ తీసుకుంటున్నారు, గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అనేది చాలా వరకు న్యూస్లో ఉంది, CAQM ఉంది. సో అవేంటి, అలాగే స్టేట్ లెవెల్లో పంజాబ్ అండ్ హర్యానా రీజన్లో తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి, అదే కాకుండా లోకల్ లెవెల్ పంచాయత్ మున్సిపాలిటీస్ ప్లే చేయాల్సిన ఇంపార్టెంట్ రోల్ ఏంటి. సో అవన్నీ చూసుకున్నట్లయితే మీకు చాలా బాగా కంటెంట్ అనేది ఉంటుంది.
సో ఇలా మీరు నోట్స్ చేసుకున్నట్లయితే క్లియర్గా ఉంటుంది. అండ్ ఏ నోట్స్ చేసినప్పటికీ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నోట్స్ అనుకోండి, ఈ నోట్స్లో జస్ట్ కొంచెం స్పేస్ అనేది విడిచిపెట్టండి. ఇలా ఏమైనా యాడ్ ఆన్స్ ఉంటే ఇక్కడ యాడ్ ఆన్స్ చేసుకోవడానికి ఉంటుంది, యాడ్ ఆన్స్ మళ్ళీ నెక్స్ట్ డే అలా. సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అయినట్లయితే దీని తర్వాత కూడా ఒక పేజ్ లీవ్ చేసుకోండి, ఎందుకంటే మీరు అప్డేట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అండ్ ఇంకొకటి, అసలు ఆ టాపిక్ అక్కడ ఉంది, ఆ బుక్లో ఉంది, ఎలా అని చూడడం ఎలా అని అంటారు. దానికి ఏంటంటే మీరు ఇండెక్స్ కూడా రాసుకోవచ్చు ముందు, ఇండెక్స్. ఓకే, ఫస్ట్ 2 పేజ్లలో టాపిక్స్ రాసుకోండి, 1, 2, 3 అసలు ఏమేమి టాపిక్స్ ఉన్నాయి. ఆ టాపిక్ వైజ్ చూసుకున్నట్లయితే మీరు బుక్ మొత్తం తిప్పక్కర్లేదు, ఆ టాపిక్ ఎక్కడ ఉందో మనకి ఫస్ట్ పేజ్లోనే తెలుస్తుంది కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 4th స్టెప్, ఆల్వేస్ కీప్ నోట్స్ షార్ట్ అండ్ ఫోకస్డ్. సో మన నోట్స్ ఎప్పుడైనా సరే కన్సైజ్గా ఉండాలి, ఎగ్జామినేషన్ ఓరియంటేషన్గానే ఉండాలి. సో అందులో నుంచి క్వశ్చన్ వస్తే ఏ క్వశ్చన్ వచ్చినా రాయగలిగే విధంగా ఉండాలి. అండ్ మీరు పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ అన్ని రాసుకుంటూ వెళ్తే ఒక టాపిక్ని ఒక పేజ్లో 2 పేజ్లు రాయగలరా? లేదు. కాబట్టి ఆల్వేస్ నోట్స్ అనేది షార్ట్ పాయింట్స్లో రాసుకోవాలి, దట్ టు బుల్లెట్ పాయింట్స్ అంటాము. అండ్ పెద్ద పెద్ద సెంటెన్సెస్ కాకుండా జస్ట్ ఒక 1 word 2 words 3 wordsలా వర్డ్స్లో రాసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెన్స్ అనేది డయాగ్రామ్స్కి ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ మెజర్స్ అనుకోండి, ఇంతకుముందు చెప్పినట్టు నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్, ఓకే, లోకల్ లెవెల్. సో ఇక్కడే పాయింట్స్ ఇలా రాసుకోండి. ఇలా రాసుకున్నట్లయితే ఒకటే దగ్గర మనకు నోట్స్ అంతా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంపాక్ట్స్ గురించి రాసుకుంటున్నారు, ఇంపాక్ట్స్ అని రాసేసి జస్ట్ హబ్ అండ్ స్పోక్ మోడల్ లాగా ఈ ఇంపాక్ట్స్ ఏంటో రాసుకోండి. సో ఈ విధంగా రాసుకున్నట్లయితే నోట్స్ చాలా కన్సైజ్గా ఉంటుంది. సో ఇలా డయాగ్రమాటిక్ ఫార్ములా యూజ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు ఏదైనా కంట్రీస్ న్యూస్లో ఉంటే కంపల్సరీ ఆ కంట్రీ మ్యాప్ పాయింటింగ్ చేసుకోండి, ఎందుకంటే సడన్గా మనకు స్ట్రైక్ అవ్వదు ఆ కంట్రీ ఎక్కడుందో ఎగ్జామ్లో. సో ఇలా నోట్స్ రిపీటెడ్గా చూస్తూ ఉంటే మనకు ఆ కంట్రీ కూడా విజువలైజ్డ్ మెమరీ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మీరు నోట్స్ అనేది చాలా షార్ట్గా ఫోకస్గా చేసుకున్నట్లయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ విధంగా మీరు నోట్స్ చేసుకున్నట్లయితే ఆబ్వియస్గా మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ క్లియర్ చేయడానికి ఎలాంటి టెన్షన్ అయితే ఉండదు. ఆబ్వియస్గా మీరు ప్రిలిమ్స్ మెయిన్స్ తప్పకుండా క్లియర్ చేస్తారు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మీకు కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయి కాబట్టి. సో ఈ వీడియో కనుక మీకు జస్ట్ అట్లీస్ట్ హెల్ప్ఫుల్గా ఉంది, నాకు ఏదో కొంచెం ఐడియా వచ్చింది నోట్స్ ఎలా చేసుకోవాలి. అండ్ 1 more పాయింట్ నేను మిస్ చేశాను, ఏంటి అంటే ఈ డైమెన్షన్స్ అన్ని ఎలా గుర్తుంటాయి, ఏ టాపిక్కి ఎలా డైమెన్షన్స్ చేసుకోవాలి అనే డౌట్ కనుక మీకు ఉన్నట్లయితే మీరు నోట్స్ స్టార్ట్ చేసే కంటే ముందు మెయిన్స్ పీవైక్యూస్ ఒకసారి చూడండి. ఓన్లీ మెయిన్స్ సంబంధించిన పీవైక్యూస్ చూస్తే వాళ్ళు ఎలాంటి అడుగుతున్నారు, వాట్ ఈస్ దట్ అని అడుగుతారు, లేకపోతే ఛాలెంజెస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, సిగ్నిఫికెన్స్ ఏంటి, లేకపోతే మెజర్స్ ఏంటి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అడుగుతారు. కాబట్టి మీకు ఒకసారి పీవైక్యూస్ అట్లీస్ట్ 5 to 10 years బ్యాక్ చూసినట్లయితే మీకు ఆ డైమెన్షన్స్ ఈజీగా గుర్తుంటాయి. సో ఆ విధంగా మీరు చేస్తారనమాట నోట్స్. ఇది మాత్రం కంపల్సరీ మర్చిపోవద్దు, నోట్స్ చేయకంటే ముందు ఒకసారి పీవైక్యూస్ చూడండి. సో ఇదండి ఈరోజు క్లాస్. మీకు అర్థమైనట్టు అనిపిస్తుంది నాకు. మీకు అర్థమైంది అనుకున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.